హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది డాక్టర్ జగ్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ క్వాంటమ్ ఫీల్డ్ ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ ఫీల్డ్కి ఎలా ఎంటర్ అవ్వాలి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. లెట్ us గో ఇన్ టు ద వీడియో. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఓన్లీ ఫిజిక్స్ స్టూడెంట్స్కి మాత్రమే స్కోప్ ఉందనుకుంటున్నారా? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్కి స్కోప్ లేదనుకుంటున్నారా? ట్రూత్ చెప్తా. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్కి క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ క్వాంటమ్ ఫీల్డ్లో చాలా మ్యాసివ్ స్కోప్ ఉంది. సింపుల్గా క్వాంటమ్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే ఆటమ్స్ అండ్ ఎలక్ట్రాన్స్ లెవెల్లో ఉన్న బిహేవియర్ని యూస్ చేసి కంప్యూటర్స్ని కానీ కమ్యూనికేషన్స్ని కానీ సెన్సార్ని కానీ డిజైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ కంప్యూటర్స్, అల్ట్రా సెక్యూర్ కమ్యూనికేషన్, సూపర్ అక్యురేట్ సెన్సర్స్. ఇదేం ఫ్యూచర్ టెక్నాలజీ కాదు, ఆల్రెడీ ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ. ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్, వై ట్రిపుల్ అండ్ ఈసీఈ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్? బికాస్ క్వాంటమ్ సిస్టమ్స్లో మనకు మెయిన్ సబ్జెక్ట్స్ ఆర్ మనం మెయిన్ యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటో కాదు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, ఆర్ఎఫ్ మైక్రోవేవ్స్ టెక్నాలజీ ఆర్ఎల్స్ విఎల్ఎస్ఐ కమ్యూనికేషన్, ఇవన్నీ మన కోర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్. ఇవి ఫిజిక్స్ స్టూడెంట్స్కే ఇంపార్టెంట్ అండ్ ఫిజిక్స్ స్టూడెంట్స్ మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీకి వెళ్తారు అన్నది టోటల్లీ రాంగ్ పర్స్పెక్టివ్. ట్రిపుల్ అండ్ ఈసీఈ స్టూడెంట్స్కి 3 పవర్ఫుల్ పార్ట్స్ ఉన్నాయి క్వాంటమ్ టెక్నాలజీలోకి ఎంటర్ అవ్వడానికి. అవేంటో కాదు. ఫస్ట్ వన్ వచ్చి క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్. ఇది చాలా డిమాండ్ ఉన్న జాబ్ ఫ్యూచర్లో అండ్ హై పేయింగ్ శాలరీస్ కూడా ఈ జాబ్కి. ఇక్కడ మెయిన్ వర్క్ ఏంటంటే క్యూబిట్ కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ని డిజైన్ చేయడం, ఆర్ఎఫ్ పల్సర్స్ని డిజైన్ చేయడం, ఆర్ఎల్స్ క్రయోజెనిక్ సర్క్యూట్స్ని డిజైన్ చేయడం. ఇది బెస్ట్ సూటబుల్ ఫర్ ఎవరికంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి, విఎల్ఎస్ఐలో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ హై పేయింగ్ జాబ్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. సెకండ్ రోల్ వచ్చి క్వాంటమ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. ఇందులో మెయిన్ వర్క్ ఏంటంటే సెక్యూర్ కమ్యూనికేషన్స్, ఆర్ఎఫ్ అండ్ ఆప్టికల్ సిస్టమ్స్ డిజైనింగ్, క్వాంటమ్ ఎన్క్రిప్షన్స్. సో ఇది బెస్ట్ సూటబుల్ ఫర్ ఎవరన్నా అంటే ఈసీఈ స్టూడెంట్స్ ఆర్ ఎల్స్ ఎంటెక్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో థర్డ్ ఇంపార్టెంట్ రోల్ వచ్చి క్వాంటమ్ సెన్సార్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ డిజైనింగ్. ఇందులో మెయిన్ వర్క్ ఏంటంటే అల్ట్రా ప్రెసిషన్ కంట్రోల్ సిస్టమ్స్ డిజైన్ చేయడం, కంట్రోల్ అల్గారిథమ్స్ని డిజైన్ చేయడం, మెడికల్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిజైన్ చేయడం. బెస్ట్ సూటబుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీటికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, నథింగ్ బట్ ఏ ట్రిపుల్ అండ్ ఎంటెక్ ఇన్ ఆర్ ఎంఎస్ ఇన్ కంట్రోల్ సిస్టమ్ స్పెషలైజేషన్ వాళ్ళు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ రోల్స్కి. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూద్దాం, ఒక రోడ్ మ్యాప్ చూద్దాం, ఒక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ క్వాంటమ్ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి అని చెప్పి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో టు ది డాక్టరేట్ జగ్లర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.